ఆహా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు చికెన్ ఊరగాయ ఎలా చేసుకోవాలో చెప్తానండి. నేనైతే చికెన్ ఊరగాయ తయారు చేశాను, చాలా బాగా కుదిరింది. అది ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అన్నమాట. నేనైతే ఫస్ట్గా చికెన్ 2 కేజీలు తెచ్చుకున్నానండి. దాంట్లో ఉన్న బోన్స్ అవన్నీ తీస్తాను కాబట్టి అప్పుడు తగ్గిపోయిద్ది. 1/2 కేజీ పైనే బోన్స్ అవన్నీ ఉంటాయి దాంట్లో. నేనైతే స్కిన్లెస్ బోన్లెస్ తెమ్మన్నాను. మా ఆయన అయితే స్కిన్లెస్ ఒకటే తెచ్చాడుగా, బోన్స్ అయితే అలాగనే ఉన్నాయి. మనం ముందుగా కానీ చికెన్ షాపులో మేము ఊరగాయకి అని చెప్తే వాళ్ళైతే బాగా కొట్టిస్తారండి. అలా వేరు చేసిన చికెన్లో వచ్చి ఆ బోన్స్ అని తీసేసాం కదా, ఈ కొరవ చికెన్లో వచ్చి నేనైతే పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలండి, నాకైతే 1/2 కేజీ పైనే పోయినాయి అనిపిస్తుంది ఎముకలు. దీంట్లోకి మసాలా రెడీ చేసుకునేదానికంటే నేనైతే ఈరోజు పొయ్యి మీదే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ధనియాలు వేసుకున్నాను, తర్వాత 6 వేసానండి యాలక్కాయలు, తర్వాత వచ్చి 1 స్పూను ఆవాలండి. ఆవాలు బాగా వేపుకోవాలి, మొత్తం వేపుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. తర్వాత మొగ్గలు కూడా వేసుకోవాలండి. మొగ్గలు కూడా వేసుకొని వేపుకోవాలి. మొగ్గలు అయితే నేను ఒక 7-8 దాకా తీసుకున్నాను మొగ్గలు. అది చికెన్ అయితే 1.5 కేజీ దాకా ఉంటుంది అనుకుంటున్నాను. బోన్స్ తీసేసాను కదా, అందుకని 1.5 కేజీ అని చెప్తున్నాను. ఇంక వీటన్నిటిలోకి బాగా కలుపుకోవాలండి. ఇలా లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. దోరగా వేపుకోవాలి. అలా వేపుకునేవి నేనైతే తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ముందుగా నేను ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను కదా చికెన్ని, అది తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేశానండి. దాంట్లో వాటర్ అవి ఉంటాయి కదా, అవన్నీ పోవాలన్నమాట. బాగా దాంట్లో ఉన్న వాటర్ అవంతా బాగా డ్రై అవ్వాలన్నమాట. చికెను మనం ఇది ఉడికిచ్చకుంది దీంట్లో నుంచి నీళ్ళు వస్తుంటవి చూసుకోవాలండి. ఇవి చూడండి, నేను ముందుగా వేసి పెట్టుకున్నాను కదా, దీనికి మసాలా అవంతా మిక్సీ పట్టుకుందామని ఆరినాక మిక్సీ పట్టుకుంటున్నానండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఈ చికెన్లో చూడండి, మనం ఉడికేకుంది వాటర్ వస్తుంది అనమాట. చూడండి ఉడుకుతుంది కదా, దాన్ని చెగనబెట్టాం కదా, చూడండి వాటర్ ఎలా వస్తుందో ఆ వాటర్ అంతా ఇనిగిపోవాలన్నమాట. ఇనిగిపోయి బాగా డ్రై అవి ముక్క గట్టిగా అవ్వాలన్నమాట. అప్పుడు దాకా దాన్ని అలాగనే ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ కలర్ చేంజ్ అయింది, మళ్ళీ ఎక్కువ వాటర్ వచ్చినాయి. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. మనమైతే ఏం వాటర్ ఏమో అయినా కూడా దాంట్లో ఎక్కువ వాటర్ వస్తాయి. ఇదిగో ఇలా డ్రై చేసుకోవాలి బాగా. అసలు నెమ్మ అనేది ఉండకుండా బాగా పొడి పొడిగా డ్రై చేసుకోవాలి. చూడండి అలా చేసేసుకున్న తర్వాత నేనైతే బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసేసుకుంటున్నానండి. నేను చికెన్ ట్రై చేసిన బాండ్లేనండి అది. మళ్ళీ కడుక్కొని పెట్టుకున్నాను. ఇది పెద్దగా ఉంది కదా, ఇంకోట్లేదు దాంట్లో చేద్దామంటే అది చిన్నగా ఉందని చెప్పి దీన్నే పెట్టుకున్నాను. అలా డ్రై చేసిందంతా ఆ ఆయిల్లో వేసేసేయాలి. 1.5 కేజీ దాకా ఉంది కదండి చికెను. అప్పుడు మనకు ఆయిల్ వచ్చి 1/2 కేజీ పడుద్ది. నేనైతే 1/2 కేజీ వేసుకున్నానండి. చూడండి ఇలా బాగా రెడ్గా రావాలి, బాగా వేగాలన్నమాట అవి ఆయిల్లో. ఇంకా వేగాలి బాగా కలర్ చేంజ్ అయ్యి ముక్క అనేది బాగా గట్టిగా అవ్వాలండి. చూడండి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇలా కలర్ చేంజ్ అయింది కదా, బాగా తీసి పెట్టుకుంటున్నానండి. కలర్ చేంజ్ అయినాకనే తీసుకోవాలి, బాగా డ్రై అవ్వాలన్నమాట. మనకైతే ఈ చికెను 1 నెల నుంచి 3 నెలల దాకా నిలవ ఉండొద్దండి. కొలతలు అవి మాత్రం కరెక్ట్గా ఉండాలండి. కొలతలు కానీ తప్పిపోతే తగినంత వేసుకున్నాం అనుకో, అప్పుడైతే ఆ ఊరగాయ చెడిపోయిద్ది. అందుకని కొలతలు అయితే కరెక్ట్గా ఉండాలి ఊరగాయకి. ఇలా రెడ్గా అయినాయి కదా, బాగా డ్రై అయిన తర్వాత తీసుకున్నానండి. బాగా ఏగిపోయాయి. చూడండి కలర్ ఎలా వచ్చిందో, అలా రావాలన్నమాట. కలరు బాగా ఏగిపోయాయండి. అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. మనం మామూలుగా ఇంట్లో చేసుకునే పచ్చట్లాగా తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత అని చెప్పి వేసుకుంటే మాత్రం కుదరదండి. ఊరగాయ చెడిపోయిద్ది తొందరగానే. నిలవ ఉండాలనుకుంటే మాత్రం ఇలా చేసుకోవాలి కొలతలలో. తర్వాత అదే నూనెలో అదే కళాయిలో నేను అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లము తెల్లగడ్డ పేస్ట్ 2 మిక్సీకి వేసి పెట్టుకున్నాను. అది బాగా ఒక 4 స్పూన్లు దాకా వేసాను. బాగా ఇది కూడా బాగా నూనెలోనే బాగా డ్రై అవ్వాలన్నమాట. బాగా ఏగాలి, ఏగి కలర్ చేంజ్ అవ్వాలి. అది కూడా అల్లం పేస్ట్ కూడా లైట్గా కలర్ చేంజ్ అవుద్ది, బాగా నురగలా వచ్చుద్ది అనమాట.
అది అల్లం పేస్ట్ అలా వచ్చిందాక మనం ఉంచాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు కూడా ఎత్తి దాంట్లోనే వేసేసి బాగా కలపాలండి. బాగా ఆ అల్లంలో దీన్ని కూడా బాగా కలుపుతూ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్నాను కదా మసాలా, ఆ మసాలాను కూడా వేసేసి బాగా కలపాలండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి, నిదానంగా మొత్తం కలిపేసుకోవాలి. నేనైతే ఇదేనండి ఎక్కువ పచ్చడి పెట్టడం, ఎప్పుడు ఒక 1/2 కేజీ 1/2 కేజీ అలా పెట్టేదాన్ని. ఈసారి మాత్రం ఎక్కువ పెడుతున్నాను, మా పిల్లలు కావాలని ఇలాక. తర్వాత ఇదిగంటే కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా నూనెలో ఏగనివ్వాలి. బాగా అది ఏగొద్ది. ఇంట్లో ఎండకి బాగా సెగ్గా ఉందని బయట పొయ్యి పెట్టుకొని చేసుకుంటున్నాను నేను. దాంట్లో 1/2 కప్పు ఉప్పు వేస్తున్నానండి. మనం ముందు చికెన్లో ముక్కలలో కలిపి పెట్టుకున్నాం కదా, దానికి దీనికి సరిపోయేటట్టు చూసుకోవాలి కొలత. తర్వాత 1 కప్పు కారం వేసాను. కారం కొత్త కారం అయితే బాగుంటుందండి పచ్చడికి. నిలవన్న కారం కాకుండా మనం కొత్తగా తెచ్చిపెట్టుకున్న కారం అయితే చికెన్ ఊరగాయకి చాలా బాగుంటుందండి. నాదైతే కొత్తదేనండి కారము, నేను కొత్తగా తెచ్చుకున్నాను. మసాలా కారం అన్నీ వేసేసా కాబట్టి చూడండి కలర్ ఎలా వచ్చిందో. కారం వేసినాక కలర్ చేంజ్ అవుద్ది, చాలా బాగుంటుందండి. అది అలా నురగా నూనెతో బాగా కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఆ నూనెలోనే. అలా మగ్గిన తర్వాత ఊరగాయ రెడీ అయినట్టండి. తర్వాత మనం దింపుకొని చల్లార్చుకొని నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ నీళ్ళు దాంట్లో పిండాలండి, నిమ్మకాయ రసాన్ని. నేనైతే 6 కాయలు తీసుకుంటున్నానండి. పెద్ద నిమ్మకాయలు ఉన్నవి, పెద్ద సైజులో ఉన్నాయని 6 తీసుకుంటున్నాను. లేకపోతే ఊరగాయ ఎక్కువే కాబట్టి ఇంకా తీసుకోవచ్చు. మళ్ళీ ఆ నిమ్మకాయ విత్తనాలు పడతాయని అలా పిండుకున్నానండి నేను. ఇదిగోండి ఇలా అయింది కదా ఊరగాయ. దించిన తర్వాత ఇలా చూడండి కలర్ ఎలా వచ్చుద్ది. ఇంకా దీంట్లో నిమ్మరసం వేసుకోవాలండి. నాకు 1/2 కప్పు వచ్చిందండి నిమ్మరసం. ఆ 1/2 కప్పు నిమ్మరసాన్ని దాంట్లో వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకోవాలండి. నిమ్మరసం వేసేటప్పుడు ఊరగాయ ఉండాలండి. ఆరిన తర్వాతనే నిమ్మరసం వేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీకు కానీ ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే మసాలా ఎక్కువ వేసుకోవచ్చు, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. గ్రేవీ కావాలనుకున్నప్పుడు మాత్రమే. ఉప్పు కారం మాత్రం కొలతలతోనే వేసుకోవాలి, అప్పుడే ఊరగాయ చెడిపోకుండా ఉండద్దు అనమాట. చూడండి ఎలా వచ్చిందో చికెన్ ఊరగాయ. ఓకేనండి, చికెన్ ఊరగాయ రెడీ అయిపోయింది. మరి ఏదన్నా బాక్స్లోకి అలా తీసి పెట్టుకోవాలి. మరి నేను చూడండి కలర్ ఎలా వచ్చిందో. ఊరగాయ అయితే ఫైనల్లీ ఇలా ఉండద్దు అనమాట. ఈ ఊరగాయ అయితే 1 నెల నుంచి 3 నెలల దాకా నిలవ ఉండద్దు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.